మరో ప్రశ్న, సుషుమ్న నాడి అనేది ఉందా? దాన్ని మనం గుర్తించగలమా? అసలు అది ఎలా పనిచేస్తుంది? సుషుమ్న నాడి అనేది ప్రతి మానవుడికే కాదు, ప్రతి జీవికి ఉంటుంది. శ్వాస తీసుకొని వదిలే ప్రతి జీవికి ఉంటుంది. అది శ్వాస ఆధారంగా పనిచేయదు. అందరికీ దాని మీద అపోహ ఉంది. సుషుమ్న అనేది అసలు అది కనుక్కోవడం కుదరదు. ఎక్కడ ఉంది ఏంటి అనేది కనిపెట్టాలంటే కుదరదు. యోగ శాస్త్రం ప్రకారం ఏంటంటే మూలాధారము, మూల భాగం నుంచి తల భాగం వరకు వెన్నుముకలో నుంచి వచ్చి లోపల ఉన్నటువంటి లోయర్ సెరబెల్లానికి కనెక్ట్ అవుతుందని చెప్పి ఉంటుంది. కానీ వాస్తవం ఏంటంటే వాస్తవానికి అక్కడే ఉంటుంది. ఇది వెన్నుముక భాగంలోనే ఉంటుంది. అంటే వెంట్రుకలో 100వ వంతు సన్నగా ఉంటుంది. అంత సన్నగా ఉంటుంది. ఒక వెంట్రుక కనపడుతుంది కదా, ఆ కనపడేది కాకుండా దాంట్లో 100వ వంతు ఉంటుంది ఆ సుషుమ్న. ఇది ఏం చేయంటే తల భాగంలో ఉన్నటువంటి పీనియల్ గ్లాండ్కి కనెక్ట్ అవుతుంది. ఇది ధ్యానంలో తీవ్ర స్థాయిలో ఉన్న వాళ్ళు అది గుర్తించగలరు. ఎప్పుడైతే ధ్యానంలో శ్వాస ఆగిపోద్దో అప్పుడు ఆ సుషుమ్న యొక్క తేజస్సు తెలుస్తుంది. కానీ ఈ ప్రపంచంలో సుషుమ్నను యాక్టివేట్ చేయటం కానీ లేదా సుషుమ్నలో మార్పులు తీసుకురావటం కానీ అది ఎప్పటికీ జరగదు. అలా చేసేవారు భూప్రపంచంలోనే పుట్టలేదు ఎవరు. ఎందుకంటే సుషుమ్న అనేది పూర్తిగా వేరే లోకాల నుంచి ఆపరేట్ జరుగుతూ ఉంటుంది. అది ఎవరు చేసుకోవడానికి లేదు, అది ఎవరు కనిపెట్టలేరు. అలా కనిపెట్టి దాన్ని యాక్టివ్ చేయటం కానీ లేకపోతే డియాక్టివ్ చేయటం కానీ లేదా దాంట్లో శ్వాసలను తీసుకుని వచ్చి నింపటం కానీ జరగదు. ఎందుకంటే సుషుమ్న అనేది పైపు కాదు, అది దాంట్లో గాలిని నింపటానికి. అదే పదార్థం, అది ఒక ఇనుపరాడ్డు లాంటిది. ఆ ఇనుపరాడ్డులో గాలి ఎలా నింపుతావు? కుదరదు కదా. అది పీనియల్ గ్లాండ్ కనెక్ట్ అవుతుంది. అది వేరే లోకాల నుంచి ఆపరేట్ అవుతూ ఉంటుంది. దాని యొక్క తేజస్సు, దాని యొక్క శక్తి. కానీ సుషుమ్న అనేది దాని స్థితిని తెలుసుకోవచ్చు ధ్యానంలో. ఎప్పుడైతే మీరు ధ్యానంలో గాలిని స్తబ్దత చేయగలరో, అంటే గాలిని తీసుకోవాల్సిన స్థితి, మనం లోపలికి తీసుకోవాల్సిన స్థితి ఎప్పుడైతే అవసరం లేదో అప్పుడు అది మనకు తెలుస్తుంది లోపల ఇంకోటి ఉంది. అదేంటంటే గాలి ఆధారంగా పనిచేయలేదు. ఒక శక్తి మేధస్సు ద్వారా పనిచేస్తుంటుంది, ఒక తేజస్సు ద్వారా పనిచేస్తుంటుంది. జీవ సమాధిలో ఉండే వాళ్ళకు సుషుమ్న ద్వారా బతుకుతారు వాళ్ళు.